హలో గాయ్స్, వెల్కమ్ టు ఇన్స్పెక్టర్స్ చాయిస్. ఈరోజు మనం ప్రాక్టీస్ సెట్ చూడబోతున్నాం. దీంట్లో ఉండే ప్రతి క్వశ్చన్ ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వేస్, మన స్టేట్ ఎగ్జామ్ ఏదైనా కానివ్వండి, స్పెషల్ ఫర్ మన తెలంగాణ ఎస్ఐ, ఏపీఎస్ఐలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అది షార్ట్కట్లో ఎగ్జామ్ అప్రోచ్ ఉంటుంది మొత్తం. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఫైండ్ ద రిమైండర్ అని అడుగుతున్నాడు. దేనికి? 67/67 ప్లస్ 67/66 చేసినప్పుడు మనకు రిమైండర్ ఎంత వస్తుంది అడుగుతున్నాడు. సో చూడండి, 66తోని 67ని డివైడ్ చేస్తే ఎంత మిగులుతుంది? 67ని 66తో డివైడ్ చేస్తే 66 ఉంటే కంప్లీట్ కట్ అవుతుంది. ఎంత ఎక్కువ ఉంది? 1 ఎక్కువ ఉంది. సో 1/67. సో 66 అనేది 67తో కంప్లీట్ కట్ అవుతుంది. ఎంత ఎక్కువ ఉంది? 1 ఎక్కువ ఉంది బై 66. 1/66 ఎంత? 1 ప్లస్ 1/66 ఈక్వల్ టు 2/66. ఇప్పుడు మన రిమైండర్ అనేది రిమైండర్ అనేది 2. ఎందుకు అంటే 66 కన్నా చిన్నగా ఇక్కడ ఏ వాల్యూ వచ్చినా అది మనకి ఏమైపోతుంది? రిమైండర్ అయిపోతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ 2. ఈ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చెప్పాలి మనం. ఏమంటాడు? ఎవాల్యుయేట్ ఎక్స్ ఇంటూ √72 ప్లస్ √72 ప్లస్ √72 ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ అంటున్నాడు. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఏ వాల్యూ అవుతుందో దాన్ని డిఫరెన్స్ 1 వచ్చేలా మనం విడగొట్టాలి. సో 9 × 8 ఎంత? 72 కదా. 8 × 9 72. సో ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఉన్నప్పుడు దీంట్లో పెద్ద నెంబర్ ఏది? 9. సో 9 అనేది మన ఆన్సర్. క్లియర్? అంటే ఇలాంటి క్వశ్చన్స్లో మనకి ఇక్కడ వాల్యూస్ ఉండి ఇప్పుడు ఎంత ఉంది? ఇక్కడ 72 ఉంది. 72ని డిఫరెన్స్ 1 రావాలి. ఈ డిఫరెన్స్ అనేది 1 రావాలి. అలా విడగొట్టాలి. 9, 8 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనది పెద్దది ఆన్సర్. సో అదే ఇప్పుడు క్వశ్చన్లో x √72 మైనస్ √72 మైనస్ √72 అప్ టు ఇన్ఫినిటీ ఇచ్చాడు. సో ఇప్పుడు దీన్ని ఎలా విడగొట్టాలి? 9 × 8గా విడగొట్టాలి. ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది. సో మైనస్ ఉంటే చిన్నది ఆన్సర్. క్లియర్? సో దీని ఆప్షన్ ఏది కరెక్ట్? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్లో చూడండి, 72 ఉంది, 8 ఉంది, 9 ఉంది. ప్లస్ ఉంటే గుర్తుపెట్టేసుకోండి, మనం విడగొట్టిన దాంట్లో దాని మల్టిపుల్ నెంబర్లో పెద్దది అనేది మన ఆన్సర్. మైనస్ ఉంటే చిన్నది ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ సమ్ అండ్ యావరేజ్ ఆఫ్ ద నంబర్స్ బిట్వీన్ 100 and 200 విచ్ ఆర్ డివిజిబుల్ బై 4 అన్నాడు. సో 100 నుంచి 200 మధ్యలో, బిట్వీన్ అన్నాడు. ఇక్కడ మధ్యలో ఉండే నంబర్స్ అవి 4తో డివైడ్ అవ్వాలి అని అంటున్నాడు. సో మనం ఫస్ట్ దీనికి ఒకసారి బేసిక్ చూసుకుందాం. బేసిక్ తెలియడం చాలా ఇంపార్టెంట్ దీనికి. సో ఫస్ట్ ఇక్కడ మనం బేసిక్ గురించి మాట్లాడదాం. బేసిక్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి ఏమన్నాడు? బిట్వీన్ 100 to 200. సో 100 తర్వాత 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏది? 104, 108 ఇలా ఎక్కడ వరకు? 196 వరకు. ఇక్కడ 100 అన్నాడు కదా, మరి మనం 195, 196 ఎందుకు తీసుకుంటుంటే బిట్వీన్ అన్నాడు. ఇదే ఇక్కడ మోర్ అంటే మనం 200 మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం? 100 నుంచి 200 వరకు తీసుకుంటాం. క్లియర్? సో ఇప్పుడు మనకి నంబర్స్ రావాలి కదా. నంబర్స్ ఎలా కనుక్కుంటారంటే లాస్ట్ మైనస్ ఫస్ట్ బై డిఫరెన్స్ ప్లస్ 1. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో మనం ఇప్పుడు ఫస్ట్ నెంబర్ కనుక్కుందాం. ఇక్కడ ఎంత లాస్ట్ ఎంత ఉంది? 196 మైనస్ ఫస్ట్ ఎంత ఉంది? 104/4 ప్లస్ 1 ఎంత వస్తుంది చేస్తే? దీంట్లో నుంచి మనం దీన్ని తీసేస్తే 92 వస్తుంది. 92/4 ప్లస్ 1 4తో కట్ చేసుకుంటే 23 ప్లస్ 1 ఈక్వల్ టు ఎంత? 24. మనకు ఒక నంబర్ అనేది ఎంత వచ్చింది? 24 అనే మనకు నంబర్ వచ్చింది. ఇప్పుడు సమ్ గురించి మాట్లాడదాం. సమ్ రావాలి అని అంటే n/2 × a+l అనే ఫార్ములా కూడా తెలియాలి మనకి. ఇది నేను డీటెయిల్ చెప్తున్నాను, దీనికి షార్ట్ కట్ కూడా చెప్తాను. సో ఇప్పుడు ఈ ఫార్ములా చూసుకుందాం. ఈ ఫార్ములాలో n వాల్యూ ఎంత ఉంది? 24/2. ఏ ఎంత ఉంది? 104 ప్లస్ l ఎంత ఉంది? లాస్ట్ నెంబర్ 196. సో
ఇది క్యాన్సిల్ చేసుకుంటే 12 ఇంటూ 300. 12 ఇంటూ 300 ఎంత వస్తుంది మనకి? 12 3 36, 3600. ఇప్పుడు యావరేజ్ అని అడుగుతున్నాడు మనకి. ఎక్కడ చేసుకుందాం? ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ చేసుకుందాం మనం. ఇక్కడ మనకి ఏమంటున్నాడు? యావరేజ్ అంటున్నాడు. యావరేజ్ అంటే ఏంది? సమ్ బై నంబరే కదా, సమ్ బై నంబర్. సో సమ్ ఎంత వచ్చింది మనకి? 3600 బై నంబర్ ఎంత వచ్చింది? 24. 12తో క్యాన్సిల్ చేసుకుంటే 2 ఇది 3 300/2 ఎంత వస్తుంది మనకు ఆన్సర్? ఫైనల్గా 150. సో మన స్క్రీన్ మొత్తం నింపేసాం కదా. సో అదే మనకి బేసిక్లో ఏం తెలియాలి? నంబర్స్ ఎలా కనుక్కుంటారో తెలియాలి, తర్వాత ఒక సమ్ ఎలా కనుక్కుంటారో తెలియాలి, లాస్ట్కి వచ్చి మనం యావరేజ్ చేయాలి. ఇదంతా చేయాలంటే మన ఎగ్జామ్లో టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో దీన్ని ఎలా చేద్దాం చూడండి ఒకసారి. ఇది బేసిక్ అండి. బేసిక్ రావడం చాలా ఇంపార్టెంట్. అలాగే మనకు షార్ట్ కట్ కూడా తెలియాలి. ఇప్పుడు చూడండి, మనకు డైరెక్ట్ ఏమంటున్నాడు? మనకు యావరేజ్ అంటున్నాడు. మనం ఫస్ట్లో ఏం చూసాం? 104, 108 అప్ టు 196 అని మనకు తెలుసు, ఎందుకంటే బిట్వీన్ అన్నాడు. సో ఫస్ట్ ఎంత ఉంది? 104 ప్లస్ లాస్ట్ ఎంత ఉంది? 106/2. క్లియర్? ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది 300 కదా. 104 దీంట్లో వేస్తే 200, 200 ప్లస్ అంటే 300/2 చేస్తే ఆన్సర్ 150. 1 లైన్లో వచ్చేసింది ఆన్సర్ మనకి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కొద్దిగా ఇంపార్టెంట్. మిక్స్చర్స్ నుంచి ఒకసారి చూడండి. 150 grams ఆఫ్ షుగర్ సొల్యూషన్ హ్యాస్ 20% షుగర్. అంటే షుగర్ 20% ఉందంట. అంటే వాటర్ ఎంత పర్సెంట్ ఉన్నట్టు? ఇనిషియల్గా వాటర్ 80% ఉన్నట్టే కదా. 20% షుగర్ అంటే వాటర్ 80% ఉన్నట్టే. తర్వాత హౌ మచ్ షుగర్ షుడ్ బి యాడెడ్ టు మేక్ ఇట్ 25% అన్నాడు. సో ఫైనల్ ప్రోడక్ట్లో అది 25% అయిందంట. సో మనకి ఇంకెంత కలపాలి? అక్కడ 75 కలపాలి. అంటే మనం ఇక్కడ షుగర్ ఇచ్చాడు కాబట్టి మనం ఏమి ఈక్వల్ చేస్తున్నాం? ఇక్కడ వాటర్ ఈక్వల్ చేస్తున్నాం మనం ఇక్కడ. క్లియర్? అదే మనకి ఇక్కడ వాటర్ ఇస్తే మనం దేన్ని ఈక్వల్ చేస్తాం? అప్పుడు షుగర్ని ఈక్వల్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఈ రెండు ఈక్వల్ చేసేసాం మనం. క్లియర్? సో 5తో కట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఇక్కడ 5 15 75, 5 16 80. సో ఇనిషియల్ బై ఫైనల్ ఈక్వల్ టు 15/16. అంతే కదా. సో ఇనిషియల్ 15 ఉంటే ఫస్ట్ సొల్యూషన్, తర్వాత 16 అయిందంట. ఎంత పెరిగింది ఇక్కడ మనకి? +1 అనేది పెరిగింది. సో ఈ ఇనిషియల్ సొల్యూషన్ మనకి ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? ఇనిషియల్ సొల్యూషన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 150 ఇచ్చాడు. సో ఇంటూ 10 times అయింది కదా మనకి ఇక్కడ. సో మనకి ఇదెంత అడుగుతున్నాడు? ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటే హౌ మచ్ షుగర్ షుడ్ బి యాడెడ్ అని అడుగుతున్నాడు. సో 1% వాల్యూ ఎంత అవుద్ది? అప్పుడు ఇంటూ 10 చేస్తే 10 అవుద్ది, 10 grams. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? అంటే ఇక్కడ ఏం లేదండి, మనకి ఇప్పుడు ఇనిషియల్ బై ఫైనల్ ఉంది కదా. సో ఇదెంత ఇచ్చాడు? 15/16. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 15 నుంచి 16 రావాలంటే +1 యాడ్ కావాలి. కానీ మనకి ఇనిషియల్ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 150 ఇచ్చేసాడు మనకు క్వశ్చన్లో. ఇది ఎన్ని టైమ్స్ అవుతుంది? 10 times. సో ఈ డిఫరెన్స్ని మనకు హౌ మచ్ అంటున్నాడు. సో ఇక్కడ ఎంత చేయాలి? ఇంటూ 10 చేసేస్తే మనకి 10 grams అనేది వచ్చేసింది కదా ఇక్కడే. సో ఇదే నేను చేసింది ఇక్కడ కూడా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, the average temperature of Monday, Tuesday, Wednesday and Thursday is 31 degrees and average temperature of Thursday, Wednesday, Thursday and Friday is 29.5 centigrade. If temperature of Monday is 20% more than temperature of Friday, then find the temperature of Friday అని అడుగుతున్నాడు మనకి. సో సొల్యూషన్ ఏంటంటే మండే ప్లస్ ట్యూస్డే ప్లస్ వెనస్డే ప్లస్ థర్స్డే ఎంతంట? 31 అంట. ఎన్ని డేస్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4. సో ఇంటూ 4 చేసేసుకున్నాం. క్లియర్? తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు అక్కడ వాడు? ట్యూస్డే ప్లస్ వెనస్డే ప్లస్ థర్స్డే
ప్లస్ ఫ్రైడేది ఎంత అంటున్నాడు వాడు 29.5 అంటున్నాడు. సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4. సో ఇంటూ 4 చేసేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని మనం మైనస్ 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 చేసుకున్నది, దీంతో ఇది కట్ అవుతుంది. వెనస్డేకి వెనస్డే, థర్స్డేకి థర్స్డే, ట్యూస్డేకి ట్యూస్డే. ఇప్పుడు మిగిలింది ఏంది మనకి, మండే మైనస్ ఫ్రైడే. 4 రెండిట్లో కామన్ ఉంది కాబట్టి 4 బయటికి తీసేసుకుంటే మిగిలింది ఎంత, 31 నుంచి 29.5 తీస్తే 1.5 వస్తుంది ఇక్కడ. సో మండే మైనస్ ఫ్రైడే ఈక్వల్ టు 4 ఇంటూ 1.5 ఎంత, 4 ఇంటూ 1.5 ఈక్వల్ టు 6 అండి. 4 ఇంటూ 5 1.5 వాల్యూ మనకు 6 కదా, 6. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను కొద్దిగా చిన్నగా చేస్తున్నాను స్క్రీన్ని. సో ఇక్కడ తీసుకున్నాను. సో మనకి ఇక్కడ ఏమన్నాడు, 20% మోర్ అన్నాడు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు 20% అంటే ఎంత, 1/5. సో మండే ఫ్రైడే ఇక్కడ ఉన్నాయి, ఫ్రైడేది 20% ఉంటే మండేది దానికంటే 20% మోర్ ఉందంట. సో 6. ఈ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, ఈ 1. ఈ 1 అనేది దీనికి ఈ 1 అనే వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 6 వచ్చింది. సో ఈ 1 వాల్యూ అనేది 6 అనుకుంటే మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు, ఫ్రైడే అడిగాడు. ఫ్రైడే అంటే ఇంటూ దీనికి 6 చేసేస్తే 5 6 ఎంత అండి, 30 అనేది మనం. అదే వాడు మండే టెంపరేచర్ అడిగినా ఇంటూ 6 చేసేస్తే 36. మండే కూడా చెప్పేయచ్చు మనం. ఇప్పుడు వాడు ఏది అడిగినా చెప్పేయచ్చు మనం దీంట్లో. క్లియర్? ఓకే. ఈ డిఫరెన్స్, ఈ 1 అనేది మనకి ఇక్కడ వచ్చింది. మనకి ఇక్కడ మండే ఫ్రైడే డిఫరెన్స్ అనేది 6. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. A system can be filled with the water by a pipe in 5 hours and it can be emptied by a second pipe in 4 hours. If both pipes are opened when the cistern is full, the time in which it will be emptied a cistern. అంటే 2 పైపులు ఉన్నాయి మన దగ్గర. ఒక పైప్ ఏమో 4 అవర్స్లో నింపుతుంది, ఇంకొక పైప్ ఏమో 5 అవర్స్లో ఖాళీ చేస్తుంది. ఇది 4 అవర్స్లో నింపుతుంది, ఇది 5 అవర్స్లో ఖాళీ చేస్తుంది. సో మనకి ఏమన్నాడు ఇక్కడ, వాడు ఏం కనుక్కోమన్నాడు, ద టైమ్ ఇన్ విచ్ విల్ బీ ఎంప్టీడ్. అంటే ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఆ ట్యాంక్ అనేది ఎంతసేపట్లో ఖాళీ అవుతుంది అని మన క్వశ్చన్. సో ఫస్ట్ పైప్ ఏం చేస్తుంది, ఏ పైప్ ఫిల్డ్ ఇన్ 5 అవర్స్. సో ఫస్ట్ పైప్ని నేను ఏ అనుకున్నాను, ప్లస్ అంటే అది నింపుతుందని, ఎన్ని అవర్స్లో, 5 అవర్స్లో నింపుతుందంట అది. సెకండ్ పైప్ని నేను మైనస్ అనుకున్నాను, ఎందుకంటే అది ఎంటీ చేస్తుంది. సో నేను దాన్ని బి అనుకున్నాను, అది 4 అవర్స్లో ఎంటీ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను, 4 5 యొక్క మల్టిపుల్ ఏంది అంటే 20 అనేది ఎందుకు తీసుకున్నాను, 20 ఈ 5 అనేది 4తో పోతుంది, 5తో పోతుంది 20 అనేది. సో 20/5 ఎంత, 4. 20/4 ఎంత, 5. క్లియర్? దీనిపై ఇది. సో ఇప్పుడు మనకి ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఈ ట్యాంక్ ఉంది, ఈ ట్యాంక్లో నువ్వు 4 యూనిట్స్ వాటర్ వస్తున్నాయి, బయటికి 5 యూనిట్స్ పోతున్నాయి. నువ్వు 4 అవర్స్ ఫిల్ చేస్తున్నావు, బయటికి 5 యూనిట్స్ వెళ్ళిపోతున్నాయి. సో నీకు ఎన్ని యూనిట్స్ ఇక్కడ లాస్ అవుతుంది, 1 యూనిట్. సో టోటల్ వర్క్ మనం 1 యూనిట్ అనేది చేపియాలి కదా. దేర్ఫోర్ మనకి 20 ఎంత యూనిట్ బయటికి వెళ్తుంది, 1 యూనిట్. సో ఆన్సర్ ఎంత, 20 అవర్స్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ మనం 2 సెకండ్స్లో చేయాలండి, 2 to 5 సెకండ్స్లో చేయాలి. ఎలానో ఒక్కసారి చూడండి, సేమ్ ప్రాసెస్. బట్ మనం నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం చేసాను, కానీ మనకి ఇంత అవసరం లేదండి. ఇది చేయాలంటే ఏం లేదు మనకి ఇక్కడ. క్లియర్గా చేద్దాం మనం దీన్ని ఒకసారి స్పీడ్గా. సో మనకి ఏంటంటున్నాడు, 5 అంటున్నాడు. సో ఒక పైప్ అనేది 5 అవర్స్లో నింపుతుంది, ఇంకో పైప్ అనేది 4 అవర్స్లో ఎంపుతుంది. 5 4 యొక్క మల్టిపుల్ 20, 20తో 4 టైమ్స్, 20తో 5 టైమ్స్ పోతుంది. సో మనకి ఇక్కడ 4 వస్తుంది, 5 బయటికి పోతుంది, అంటే డిఫరెన్స్ 1. సో 20/1 ఈక్వల్ టు 20 ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్.
ఏ ట్రైన్ 540 meters long is running with a speed of 72 kilometers. In what time it will pass a tunnel 160 meter long అంటున్నాడు. సేమ్ మనం ఫస్ట్ సెట్లో చేసినట్టే క్వశ్చన్ 72 ఉంది మనకి. ఫస్ట్ 72 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోండి. మీటర్ పర్ సెకండ్లోకి మీటర్ అనేది చిన్నది కాబట్టి 5 పైన వేసేసి 18 కింద వేసేసుకుంటే 18 4 72. సో 20 మీటర్ పర్ సెకండ్ వస్తుంది మనకి. క్లియర్? 20 మీటర్ పర్ సెకండ్. ఈ 20 మీటర్ పర్ సెకండ్ అనేది టైం. సో మనకి ఇప్పుడు ఏమడిగాడు అక్కడ, ఆ ట్రైన్ ఆ టనెల్ని దాటాలి, ఆ సొరంగంని దాటాలి. సో 540 + 160/20 ఎంత అవుతుంది మొత్తం? 700 కదా. ఓకే, 700/20 00. ఆన్సర్ ఎంత మనకి? 35 seconds. నోట్, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ట్రైన్ అనేది ఫస్ట్ సెట్లో మనకి ప్లాట్ఫామ్ వచ్చింది, ఇప్పుడు మనకి సెకండ్ సెట్లో టనెల్ వచ్చింది. ఈ రెండింటినీ క్రాస్ చేస్తున్నప్పుడు అదేం చేస్తుందంటే ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ ఆ ప్లాట్ఫామ్ కానీ ఆ టనెల్ కానీ ఆ సొరంగంని కానీ కలిపి దాటుతుంది. సో అందుకే నేను ఇక్కడ ప్లస్ తీసుకున్నాను. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ABC is a triangle whose perimeter is 48 cm and in radius of triangle is 4 cm. Find the area of triangle అని అంటున్నాడు. సో ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ అని కాదు, చిన్న ఫార్ములాస్. ఫస్ట్ ఇన్ రేడియస్ అంటే ఏంది? ఇది ట్రయాంగిల్ బయట ఉన్న సర్కిల్ అన్నట్టు ఇది. క్లియర్? సో ఇన్ రేడియస్ని మనం ఆర్తో చూస్తాం. దీని ఫార్ములా del/s. డెల్టా అనేది ఏంది? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఎస్ అనేది సెమీ పెరిమీటర్. ఇంకొకటి ఇన్ రేడియస్ అయిపోయిందా? ఇదొకటి. రెండోది సర్కమ్ రేడియస్ ఫార్ములా. సర్కమ్ రేడియస్ అని అంటే ఏంది? ఇప్పుడు ఇది మనకు ఒక ట్రయాంగిల్ ఉంది, దాని లోపల సర్కిల్ ఉంది. సో ఇది సర్కమ్ రేడియస్, ఇది దాని రేడియస్ అవుద్ది ఆర్. ఈ ట్రయాంగిల్ ఏబిసి అనుకుంటే ఇది సర్కమ్ రేడియస్. దీని ఫార్ములా ఏంది? క్యాపిటల్ ఆర్ అంటాం దీన్ని. క్యాపిటల్ ఆర్ = ABC/4 అంటాం. డెల్టా అనేది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఇప్పుడు నేను ఇక్కడ దేన్ని ఉపయోగించాలి? అక్కడ ఏమన్నాడు మనకు? ఇన్ రేడియస్ అన్నాడు. సో ఇన్ రేడియస్ ఫార్ములా ఏది? del/s. సో మనం ఇప్పుడు del/sని ఉపయోగించి మనం చేద్దాం. ఇప్పుడు దీన్ని మనం చిన్నగా చేసేసుకుంటే సో del/s అన్నాడు కదా. R = delta/s. మనకు R వాల్యూ ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు ఇక్కడ. సో del/s అంటే ఎంత? ఇప్పుడు పెరిమీటర్ 48 ఉంది. సో సెమీ పెరిమీటర్ దీంట్లో ఆఫ్ అయిపోద్ది 24. సో 24 డెల్టా = 24 × 4 ఆల్వేస్ 96. సో ఆప్షన్ ఏది? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? ఓకే. క్వశ్చన్ నెంబర్ 9 ఏమంటున్నాడు అంటే ABC టుగెదర్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days. ఓకేనా? ఏమంటున్నాడు? A + B + C టుగెదర్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ ఎన్ని డేస్లో? 12 daysలో చేస్తారంట వాళ్ళు వర్క్. తర్వాత ఏమంటారు? A alone కెన్ డూ ద వర్క్ ఇన్ 36 days. A ఒక్కడే ఆ పనిని 36 daysలో చేస్తాడంట. అండ్ B alone కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 54 daysలో అంటున్నాడు. క్లియర్? ఫైండ్ ఇన్ వాట్ టైమ్ C alone కెన్ డూ ద వర్క్. C ఒక్కడే ఆ పనిని ఎంత టైంలో చేస్తాడు, ఎన్ని డేస్లో చేస్తాడు అని మన క్వశ్చన్. సో ఇప్పుడు మనం 54, 36, 12 యొక్క మల్టిపుల్ తీసుకుందాం. అంటే ఆ మల్టిపుల్ ఎలా ఉండాలి అని అంటే అది 12 ద్వారా కట్ అవ్వాలి, 36 ద్వారా కట్ అవ్వాలి, 54 ద్వారా కట్ అవ్వాలి. సో నేను ఎంత తీసుకుంటున్నాను? 54 ఉంది కదా.
సో ఇక్కడ 108 తీసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న డౌట్, మీరు 108 ఎలా తీసుకున్నారని ఒక దానికి ట్రిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దీంట్లో పెద్ద నెంబర్ ఏది? 54. ఈ 54ని డబుల్ చేయండి. 54ని డబుల్ చేస్తే 108. సో 108 అనేది దీంతో పోతుందా? ఎస్, అఫ్ కోర్స్ పోతుంది. 9 times 12 9 times 108. సో ఈ 108 అనేది 36తో పోతుందా? ఎస్, 36 into 3 108. సో 54తో పోతుందా? 54 2s 108. ఇలా ఉండాలన్నమాట. అంటే ఈ నంబర్స్లో మనం పెద్ద నెంబర్ని సెలెక్ట్ చేసి దాన్ని డబుల్ చేస్తూ పోవాలి. ఆ డబుల్ చేస్తూ వచ్చిన వాల్యూస్ అన్నీ ఇవి కట్ అవుతే మనకు అదే ఎల్సిఎం అవుతుంది అక్కడ. క్లియర్? సో ఇప్పుడు మనకు సితో చేపియాలి కదా ఈ వరకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ అనే వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. నేను కలర్ మారుస్తాను. సో ఏ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది. సో A3 ఇక్కడ చేస్తాడు అనుకోండి. బి ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది. సో మొత్తం ఎంత ఉంది? 9 ఉంది. ఇక్కడ 5 అయిపోయింది. అంటే సి అనేవాడు ఎంత? 4 అన్నమాటే కదా అర్థం. సి అనేవాడు చూడండి, ఏ అనేవాడు ఇక్కడ 3 days వర్క్ చేసేసాడు, అయిపోయింది. ఇక్కడ కూడా 3నే చేస్తాడు. బి వాల్యూ ఎంత వచ్చింది? బి అనేటో 2 days చేస్తాడు, ఇక్కడ 2 days అయిపోయింది. సో మొత్తం 9 ఉంది కాబట్టి 2 + 3 5 + 4 9 కదా. సో ఈ టోటల్ వర్క్ అనేది సి అనేది ఎలా చేపియాలి మనం? ఈ టోటల్ వర్క్ ఇక్కడ వచ్చింది ఆల్వేస్ టోటల్ వర్క్ అండి. 108 అనేది ఎవరితో చెప్పాలి? సి వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు? 4తో కట్ చేసుకున్నట్లయితే 4 2s 4 7s. సో 27 days అవుతుంది మనకి అప్పుడు. ఆప్షన్ ఎందులో ఉంది? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. టైమ్ అండ్ వర్క్, ఈ కాన్సెప్ట్ అనేది టైమ్ అండ్ వర్క్, పైప్స్, వర్క్ అండ్ వేజెస్, ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది మనకి. క్లియర్? ఈ డివిజిబుల్ ఫిగర్, దీన్ని ఎల్సిఎం అనకపోయినా దీన్ని డివిజిబుల్ ఫిగర్ అందాం. డివిజిబుల్ ఫిగర్. క్లియర్? సి ఎన్ని డేస్లో చేస్తున్నా? 27 days. సో అల్కా సోల్డ్ హర్ వాచ్ ఫర్ 480 and incurred 40% loss. In order to obtain a profit of 30%, what should be the selling price? ఇలాంటి క్వశ్చన్స్ మనం 5 seconds కంటే ఎక్కువ పెట్టద్దండి. ఎందుకు? ఫస్ట్ మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అల్కా సోల్డ్ హర్ వాచ్ 480. అల్కా 480కి అమ్మడం వల్ల తనకి 40% లాస్ వచ్చింది. మొత్తం 100% ఉంటుందండి, దీంట్లో ఆమెకి 40% లాస్ వచ్చిందంట. అంటే అమ్మింది ఎంతకి అన్నట్టు? 60%కి అమ్మింది. అదే దాని వాల్యూ ఎంత ఇచ్చాడు? ఇక్కడ మనకి 480 ఇచ్చాడు. క్లియర్? తర్వాత ఏమన్నా ఇన్ ఆర్డర్ టు అప్టైన్ 30% ప్రాఫిట్ అంటున్నాడు. అంటే 100% ఉంది ప్లస్ ఇక్కడ 30% ప్రాఫిట్ రావాలి. సో 130% వాల్యూ ఎంత అని మన క్వశ్చన్. సో దీన్ని ఎలా చేయాలి? ఈ 130 ఉందా? 130 పైన రాసుకొని 16 కింద రాసుకోండి ఇంటూ 480. క్లియర్? 0కి 0 క్యాన్సల్. 6 1s ఎంతలో పోతుంది? ఇది 6 8s. సో 808 4 మిగులుతుంది. సో 8 to 8 1s 8 2 కలిపితే 10. సో 1040 ఆన్సర్ వస్తుంది మనకి. 1040కి అమ్మితే తనకి ఆ లాస్ వచ్చిన దానికి 130%కి అమ్మితే 1040 లాభం వస్తుంది. ఆ లాభం ఎంత పర్సెంట్ అంటే మనకి 30%. సో మనం ఇది ఇలా చేసే బదులు ఇక్కడ చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టండి ఇలాంటి క్వశ్చన్స్కి మన దగ్గర ఏం వాల్యూస్ ఉన్నాయి? ఇప్పుడు క్లియర్గా వినండి, మన దగ్గర ఏం వాల్యూస్ ఉన్నాయి? 480 ఉంది బై 40% లాస్ అంటే మన దగ్గర ఉన్నది ఎంత? 60%. పర్సెంటేజ్ కోసం 100. క్లియర్? 0కి 0 కట్ చేసుకొని 6 ఒక్క సెకండ్ 130% రావాలి. ఇక్కడ 130. ఓకే ఒక్క సెకండ్. సో మన దగ్గర ఉన్న వాల్యూ ఎంత? 480. 40% లాస్ అంటే మన దగ్గర మిగిలింది ఎంత? 60. అక్కడ ఏమంటున్నాడు? 30% ప్రాఫిట్ అంటున్నాడు. ఇంతకుముందు 100 వేసుకున్నాడు. 100 అంటే అది 100% వస్తుంది, కానీ మనకు అక్కడ 30% ప్రాఫిట్ అడుగుతున్నాడు వాడు. సో 130. 0కి 0 క్యాన్సల్. 13 into 6 1s 6 8s
80 ఇంటూ 13 చేసుకున్న 1040 అనే వస్తుంది, లేదా ఈ 0 క్యాన్సిల్ చేసుకొని 130 ఇంటూ 8 చేసినా మనకు అదే వాల్యూ వస్తుంది. క్లియర్? సో దీనికి మనం చిన్నగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మన దగ్గర ఉన్న వాల్యూ పైన వేసేసుకొని మన దగ్గర ఎంత పర్సెంట్ ఉంది, పర్సెంటేజ్ మన దగ్గర ఉన్న పర్సెంటేజ్ వేసుకొని ఇంటూ వాడు అడిగింది ఉన్నది మీద, తర్వాత పర్సెంటేజ్ ఉంది కింద, వాడు అడిగింది ఇంటూలో వేసేయడమే. క్లియర్? సో 1 సెకండ్లో ఆన్సర్ రావాలి మనకి. ఇది నెక్స్ట్ క్వశ్చన్. సో 11th క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీ నుండి ఏమంటున్నాడు మనకి ఇక్కడ, cosec square theta plus 2 cot square theta equal to 10 అంటున్నాడు. మనకు కావాల్సింది ఏంది, sin theta plus cos theta. సో cosec square theta ఎలా రాసుకోవచ్చు మనం, 1 plus cot square theta plus 2 cot square theta equal to 10. ఇవన్నీ ఇటు పంపించేసేయండి. సో cot square theta plus 2 cot square theta, 3 cot square theta equal to 10 minus 1, 3 cot square theta equal to 9, cot square theta equal to 3, cot theta equal to √3. √3 cotలో ఎప్పుడు వస్తుంది, సో theta equal to 30లో వస్తుంది, theta 30. సో మనకి ఇప్పుడు ఏమడిగాడు, sin theta plus cos theta అడిగాడు. ఏమడిగాడు, sin theta plus cos theta అడిగాడు. సో sin 30 cos 30. సో sin 30 వాల్యూ అనేది ఎంత మనకి ఇక్కడ, 1/2 ప్లస్ cos 30 √3/2. సో ఆన్సర్ అనేది √3 ప్లస్ 1/2. దేంట్లో ఉంది, √3 ప్లస్ 1/2. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? The radius and height of a perpendicular cone are 7 cm and 8 cm respectively. Find its volume అంటున్నాడు. దీన్ని మనకు వాల్యూమ్ ఎప్పుడైనా అడిగితే వాల్యూమ్ ఫార్ములా ఏందండి, వాల్యూమ్ ఈక్వల్ టు 1/3 పై r² హెచ్ఏ కదా. పై అంటే ఇక్కడ 22 అని అర్థం కదా, 22 అంటే 11 into 2. సో మనం 11 మల్టిపుల్ చూసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 11 మల్టిపుల్ చూద్దాం ఒకసారి ఆప్షన్స్లో. ఆప్షన్స్ చూడండి, నేను రెడ్ కలర్ తీసుకుంటున్నాను మీకు అర్థం అవ్వడానికి. 8 4 ఎంత, 12 మైనస్ 2 ఎంత, 10. సో మనం 11 మల్టిపుల్ ఎప్పుడైనా చూస్తే, 11 మల్టిపుల్ చూస్తే అది డిఫరెన్స్ 11 అన్నా రావాలి, 0 అయినా రావాలి, అప్పుడు అది మన ఆన్సర్ అవుద్ది. సో ఈ కండిషన్ మనకి ఎక్కడ అప్లై అవుతుందో చూడండి. 6 ప్లస్ 4 10, 10 మైనస్ 2 8 రాలేదు, 11 వచ్చిందా రాలేదు, 0 వచ్చిందా రాలేదు. సో 7 ప్లస్ 4 11 మైనస్ 2 9 వచ్చిందా రాలేదు. సో 3 రాలేదంటే 4th మన ఆన్సర్ ఇంకా చూడాల్సిన అవసరం లేదు, బట్ చూసుకుందాం మనం ఒకసారి. 9 ప్లస్ 4 ఎంత, 13 మైనస్ 2 ఎంత, 11 వచ్చిందా, ఇక్కడ ఉందా 11. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఎక్కడైనా పై కనిపించిందంటే చాలు, 11 మల్టిపుల్ చూసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీన్నే మనం బేసిక్లో ఎలా చేస్తారు, సో బేసిక్లో చూద్దాం. మెన్సురేషన్ ఉండండి క్వశ్చన్. సో బేసిక్లో ఎలా చేస్తారో చూద్దాం. వాల్యూమ్ ఏంది ఎక్కువ ఉంది, 1/3 పై r² హెచ్ఏ కదా. సో v ఈక్వల్ టు 1/3 పై వాల్యూ 22/7, r వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి, 7 ఇచ్చాడు. సో 7 into 7, హైట్ ఎంత ఇచ్చాడు, 18 ఇచ్చాడు. సో 7తో 7 కట్ అయిపోద్ది, 3 1s 3 6. సో వాల్యూమ్ ఈక్వల్ టు 22 into 42. ఓకేనా. ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ ఎలా చేస్తాను చూడండి. ఈ 20ని నేను 20 + 2గా రాసుకుంటున్నాను. సో 2 into 42 840, 0కి 0, 2 into 42 84. సో 4
2 9 924. క్లియర్? ఇది మనకు డీటెయిల్ ఫార్ములా రావాలి. లేదు నేను ఫార్ములా గుర్తుపెట్టుకోవాలంటే నీకు వాల్యూమ్ అడిగితే పై ఉంది కదా మనకి, దాంట్లో పై అంటే ఏంది 22/7. సో 22లో 11 ఉంది కదా, 11 మల్టిపుల్ చూసుకుంటే ఆన్సర్ వస్తుంది. అయినా ఈ బేసిక్ డీటెయిల్ కూడా ఏం పెద్దగా ఏం లేదు. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. If a boy goes his school at 3 km and returns home at 2 km, he takes 5 hours for the whole journey. Find the distance between the school and home అని అడుగుతున్నాడు. ఇక్కడ నేను ఫస్ట్ సెట్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి అండి, నువ్వు ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలి, నువ్వు ఇలా వెళ్ళినా డిస్టెన్స్ అనేది మారదు, డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. సో డిస్టెన్స్ అనేది సేమ్. స్పీడ్ ఎంత ఇచ్చాడు మనకు అక్కడ, వీడు 3 ఇచ్చాడు, 2 ఇచ్చాడు. డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు స్పీడ్కి అపోజిట్గా ఏముంటుందండి, టైం ఉంటుంది. 2 3. ఇక్కడ గ్యాప్ అనేది ఎంత ఉంది, 1. అదే ఎంత అండి, 5. సో మనకేమడిగాడు ఇక్కడ, డిస్టెన్స్ అడిగాడు. ఇక్కడ 5 వచ్చేసింది, ఇదే మన ఆన్సర్. బట్ డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. సో 3 × 2 = 5. 5 అనేది మన ఆన్సర్. క్లియర్? సేమ్ క్వశ్చన్ అండి, ఇంతకుముందు చేసిన లాంటిదే. అను సోల్డ్ హర్ వాచ్ ఫర్ 520 and earned 130% ప్రాఫిట్. ఇఫ్ షీ సెల్స్ ద వాచ్ అండ్ ఇన్కర్స్ లాస్ ఆఫ్ 45%, దెన్ వాట్ వుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ అని అడుగుతున్నాడు. సో 130% లాభం వచ్చింది, ఎంతకు అమ్మడం వల్ల, 520కి అమ్మడం వల్ల. అదే 45% లాస్ రావాలి అంటే ఎంతకు అమ్మాలి మనకి, 55%కి అమ్మాలి. దాని వాల్యూ ఎంత అని ఇక్కడ అడుగుతున్నాడు మనకి. సో ఇంతకుముందు చెప్పినట్టు 55ని పైన వేసేసుకొని 130ని కింద వేసేసుకొని 520, 0 0 క్యాన్సల్, 13 4s 52. సో 5 4s 20కి 0, 5 4s 20. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదే నేను ఇంతకుముందు చెప్పిన మన దగ్గర ఉన్నది పైన వేసేసుకోండి. మన దగ్గర ఎంత ఉంది, 520 ఉంది, ఇంకెంత 130 ప్రాఫిట్ ఉంది. పర్సెంటేజ్ కోసం 100, ఇది చేసినా నీకు 220 వస్తుంది. 4 ఒక్క సెకండ్. మన దగ్గర ఉంది ఏమడిగాడు క్వశ్చన్లో మనకి, అను సోల్డ్ హర్ వాచ్ ఎట్ 520 and earned 30% ప్రాఫిట్. ఈ షీ సెల్స్ ద వాచ్ అండ్ ఇన్కర్డ్ 45% లాస్ అన్నాడు. సో మనకి 55% రావాలి కదా ఇక్కడ. సో ఆన్సర్ అనేది 220. క్లియర్? మన దగ్గర ఉన్నది పైన, మనకు కావాల్సింది ఏంది, 55. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్. The ratio of ages of A is to B is 3:2 అంటున్నాడు. 1 is older by 10 years. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 1. ఆ 1 అనేది ఎన్ని ఇయర్స్ ఓల్డర్ ఉన్నాడట, 10 years ఓల్డర్ ఉన్నాడంట. సో వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఏ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో 1 = 10 అయితే ఇక్కడ 10 మల్టిప్లై చేస్తే 3 = 30 అవుద్ది. ఏ ఏజ్ ఎంత, 30 years. అదే మనకు బి ఏజ్ అడిగితే ఇంటూ 10 చేస్తే 20 years. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. సో ఇదండి ఈరోజు సెట్. మీకు ప్రాక్టీస్ చేయడానికి దీని పీడిఎఫ్ కావాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఫ్రీగా పీడిఎఫ్ దొరుకుద్ది. సో నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.